సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి ఇప్పుడు కూడా. హ్మ్. అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా బాగుంది. అప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే అదే రాజధానిలో ఈ ప్రాబ్లం అయ్యి కొద్దిగా ఇది కానీ ఇప్పుడు లైన్ అవుతుంది కదా నిదానంగా హ్మ్. డెవలప్మెంట్ అవుతుంది. వేరే విషయాల్లో కూడా బాగానే ఉన్నాయి నిర్ణయాలన్నీ. ఓకే. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఎలా ఉండదో తెలియదు. ప్రజెంట్ బాగానే ఉంది. అంటే కరెంట్ ఛార్జీలు కానీ, రేషన్ అవన్నీ పెరిగినాయి అంటున్నారు. ఏం అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేవండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి కూడా రేషన్ వాహనాలు నిలిపేస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటుంది కదండి మరి. అంతకుముందు మనం అక్కడికే డిపోలకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. అలాగే తెచ్చుకుంటాం ఇది. అంటే సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి ఇప్పుడు కూడా. హ్మ్. అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా బాగుంది. అప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే అదే రాజధానిలో ఈ ప్రాబ్లం అయ్యి కొద్దిగా ఇది కానీ ఇప్పుడు లైన్ అవుతుంది కదా నిదానంగా డెవలప్మెంట్ అవుతుంది. వేరే విషయాల్లో కూడా బాగానే ఉన్నాయి నిర్ణయాలన్నీ. ఓకే. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఎలా ఉండదో తెలియదు. ప్రజెంట్ బాగానే ఉంది. అంటే కరెంట్ ఛార్జీలు కానీ, రేషన్ అవన్నీ పెరిగినాయి అంటున్నారు. ఏం అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేవండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాని నుంచి కూడా రేషన్ వాహనాలు నిలిపేస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటుంది కదండి మరి. అంతకుముందు మనం అక్కడికే డిపోలకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. అలాగే తెచ్చుకుంటాం ఇది.